రైటర్‌గా పెన్ను పట్టుకొని పుస్తకం మీద 4 అక్షరాలు రాయడానికి మిమ్మల్ని వెనకుండి నడిపించిన సినిమాలు గాని, రైటర్స్ గాని, డైరెక్టర్స్ గాని ఎవరండి? అంటే చూసిన సినిమాలే సార్, రకరకాల సినిమాలు. అదే ఒక్కొక్క సినిమాని 10, 15, 20 సార్లు చూసేసి అందులో డైలాగ్స్ అన్నీ గుర్తుపెట్టుకొని ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవడం. అంటే విపరీతమైన లవ్ క్రియేట్ అయిపోయింది. అంటే ఇలా ఒక సినిమా లేకపోతే ఒక టెక్నీషియన్ కాదు కానీ ఓవరాల్‌గా. సో బేసిక్‌గా తిరుపతిలో ఉంటే ఏమవుతుందంటే మీకు తమిళ్ ఫిలిమ్స్ కూడా వస్తూ ఉంటాయి. అవును. మలయాళం ఫిలిమ్స్ వస్తూ ఉంటాయి. సో ఓవరాల్‌గా సినిమాలో అంటేనే లవ్ స్టార్ట్ అయిపోయి ఆ సినిమాని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. సో అది నన్ను కొంచెం నేనేమి అంత గొప్పగా కూడా ఏం ఎక్కువ చదువుకుని కూడా అంటే ఓకే రీజనబుల్ కానీ. సో అది నన్ను ఎక్కువ పుష్ చేసింది. అండ్ మ్యూజిక్ ఎక్కువ వింటాను. ప్రతిరోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ వరకు మ్యాక్సిమం మ్యూజిక్ లేకుండా ఒక రోజు కూడా ఉండదు. సో ఆ మ్యూజిక్ వింటా రాస్తాను. అది చాలా ట్రిగ్గర్ చేస్తుంది. అంటే ఒక డైలాగ్ ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందా? ఒక సినిమా మీద గానీ, ఒక రైటర్ మీద గానీ, ఒక మనిషి మీద గానీ, ఒక ఆడియన్స్ మీద గానీ. అవును. అంటే మీరు సినిమా చూసిన తర్వాత బయటికెళ్ళిన తర్వాత కూడా కొన్ని డైలాగులు మనం నోట్ చేస్తుంటాయి కదా! అవును. అలా మీకు మిమ్మల్ని ఇంటి వరకు వచ్చి దిగబెట్టిన డైలాగ్స్ ఏమున్నాయి? చాలా ఉన్నాయి. గీతాంజలిలో ఆయన హాస్పిటల్‌లో కొద్ది రోజులే ఉంటారని చెప్పి తెలిసిన తర్వాత కారు ఒకటి వచ్చి ఈయన ఆ దీంట్లో నడుచుకుంటూ వస్తే కారు ఇలా ఆగుతుంది. అయితే చావడానికి పుడతారు ఇలాంటి వాళ్ళు అంటారు. అవునవును. అంటే వాడు అది మీన్ చేసి అనలేదు కానీ అట్లా కొన్ని ఇష్టం. అంటే బ్యాక్ ఆఫ్ ది మైండ్ అలా ఉన్నవి నాకు కొన్ని చాలా ఇష్టం. అలాంటివి చాలా ఉన్నాయి. భాష ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అలాంటివి. అంటే మీరు అన్నట్టు గీతాంజలిలో ఆ డైలాగ్ విడిగా చూస్తే అది అసలు డైలాగే కాదు. అవును. చాలా స్పాంటేనియస్‌గా నోట్ల నుంచి వచ్చేసే ఒక మాట. అవును. కానీ ఆ సినిమా ఆత్మను కానీ, ఆ సినిమా తాలూకా ఎమోషన్ కానీ ఆ డైలాగ్ క్యారీ చేస్తుంటుంది. అది అలాంటివి అంటే మామూలు పంచశివన్నీ కూడా ఇష్టమే నాకు. బట్ ఇటు తెలియకుండా కొన్ని అలా చేసేవి ఎక్కువ బాగా నచ్చుతాయి. రైటర్గా మీ కెరీర్ చూసుకుంటే ఎలా సార్? మీరు హ్యాపీగా ఫీల్ అయ్యేవారా? ప్రౌడ్గా ఫీల్ అయ్యేవారా? చాలా హ్యాపీగా. లేదంటే ఎప్పుడు వదిలేసి నేను ఎప్పుడు డైరెక్షన్ నాకు బేసిక్గా ఏంటంటే రైటింగ్లోనే నేను సాటిస్ఫై అయిపోతాను. రైటింగ్లోనే నేను ఎక్కువ ఇష్టపడతాను, ఎక్కువ ప్రేమిస్తాను. రైటింగే నాకు ఎక్కువ తృప్తినిస్తుంది. డైరెక్షన్ అనేది ఇట్స్ జస్ట్ ఎగ్జిక్యూషన్. నేను రాసింది యాక్టర్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, వాళ్ళు బెటర్గా పర్ఫామ్ చేసేదాన్ని దాన్ని చూసుకుంటాను అంతే. తప్పిస్తే అక్కడ నాకు అది డ్యూటీ లాగే. సో ఈ పార్ట్ని నేను ఎక్కువ ఎంజాయ్ చేస్తాను.